ఓం నమ శివాయ. శ్రావణ మాసం అంతా కూడా ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి శ్రావణ మాస మహత్యం అనే పేరుతో చాలా చక్కగా మీకు వివరించాను. అలాగే భాద్రపద మాసం ప్రారంభమైంది. ఈ భాద్రపద మాసంలో కూడా కొన్ని పర్వదినాలు మనకు ఉన్నాయి. వాటిని గురించి కూడా మీకు చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు వినాయక చవితి, అనంత పద్మనాభ స్వామి వ్రతం, అలాగే మహళాయి పక్షాలు, అలాగే ద్వాదశి, పరివర్తన ఏకాదశి, ఉండ్రాళ్ళ తద్ది, ఇటువంటి పండుగలన్నీ కూడా వస్తాయి. వాటి గురించి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కావున ఈరోజు భాద్రపద మాస వైశిష్ట్యం గురించి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్లో వివరించడం జరిగింది. దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ని చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.